ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కేపీహెచ్బి ఆంటీ టైప్లో ఉంది అని కొంతమంది అంటున్నారు. సో దాని మీద రెస్పాన్స్ ఏంటి? అంటే సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను. అంటే ఆడియన్స్ త్రూ, మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నా. సో దాని గురించి ఈ 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఎంత అన్యాయం రా, అంత ఆ పోలిక ఏంట్రా అసలు? నాకు లైలా చాలా బాగా నచ్చింది. లిటరల్గా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరే పెట్టుకుంటుండే, అంత అందంగా ఉన్నారు. కానీ కొంతమందికి అలా అనిపిస్తుందని అడుగుతున్నాను నేను మీకు. ఇంటర్నేషనల్ ఫిగర్ని తీసుకొచ్చి కేబిహెచ్పి కాడ పెడతాను. ఇంటర్నేషనల్ ఫిగర్ అది దొరకదు కేబిహెచ్పి కాడ. అయితే మీ ప్రతి మూవీకి ఒక్కొక్క మూవీకి బూతుల రేంజ్ పెరుగుతున్నట్లుంది. ఏముంది మేడం, బూత్ ఏముంది మేడం దీంట్లో? మెకానిక్ రాకీలో కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగానే ఉన్నాయి. ఇందులోనూ మెకానిక్ రాకీని మీరు పంపించారుగా మెకానిక్ దగ్గరికి. ఇప్పుడు మెకానిక్ రాకీ గురించి ఎందుకు, ఈ లైలా గురించి మాట్లాడదాం సార్. బాలయ్య బాబు లైలా గెటప్ చూసిన తర్వాత మీకు ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా లైలా గెటప్ లో? ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, ఒక్కడికి తిరక్కు అన్నారు సార్. ఇంకొకటి, మేకప్ మ్యాన్ మీకు మేకప్ వేసిన తర్వాత మీరు బయటకు వచ్చాక మీకు ఒక కాంప్లిమెంట్ ఏదో ఇచ్చారంటగా గెటప్ మీద? ఎవరు? మీ మేకప్ మ్యాన్. ఆ గెటప్ వేసిన తర్వాత బయటకు వచ్చాక మా మేకప్ మ్యాను మీకు కాంప్లిమెంట్ ఏదో మంచిది ఇచ్చాడు. మీకెవరు చెప్పారు అది? నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్. ఎవరు చెప్పారు? నాకు తెలియని మ్యాటర్ నీకెవరు చెప్పారు? అంటే మీకు ఏదో కాంప్లిమెంట్ ఇచ్చారంటగా, ఈ గెటప్ లో బాగున్నారు అని సంథింగ్. బాగున్నా అని చెప్పారు, అదే కాంప్లిమెంట్. అమ్మాయి పాత్ర పోషించడం అనేది చాలా టఫ్ కదా. ఇది పోషించిన తర్వాత అమ్మాయిల పట్ల మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద కానీ. సార్, పాత్ర పోషించక ముందు నుండి నాకు అమ్మాయిల పట్ల చాలా గౌరవం. పాత్ర పోషించిన తర్వాత వాళ్ళు చెప్పులు వేసుకునేదానికి, వాళ్ళకి రెడీ అయ్యేదానికి, వాళ్ళకు ఉన్న ఓపికకి చాలా పెద్ద దండం పెట్టబుద్దయింది. అది డెఫినెట్లీ ఉంది. ఆ గౌరవం ఇంకొంచెం పెరిగింది. సో నాకు 15 నిమిషాల తర్వాత మేకప్ వేస్తుంటే, ఇట్లా టచ్అప్ వస్తుంటే కూడా నాకు ఇట్లా చిరాకుంటుంటుంది. దీంట్లో మొత్తం 10 మంది వచ్చి ఒకరు చుట్టూ చదువుతుర్రు, ఒకరు ఇక్కడ చదువుతుర్రు, ఒకరు ఇక్కడ చదువుతుర్రు, ఇట్లా 10 మంది వచ్చి ముట్టుకుంటుంటే ఇట్లా బీపీ వస్తుంది కానీ యాక్టింగ్ చేయాలి. సో అదొకటి పెద్ద ఛాలెంజ్. యాక్టింగ్ కంటే కష్టమైంది మేకప్. నాకు యాక్చువల్లీ యాక్టింగ్ ఈజీగా అయిపోయింది లైలాది. కాకపోతే 10 మంది వచ్చి టచ్ చేస్తుంటే అది ఒకటి ఉంటుంది చూసిరా, అది అక్కడ నాకు ₹1 కోటి ఎక్కువ అడగాలనిపించింది. ఈ గెటప్ లుక్ చూడగానే కత్తిలా ఉన్నామని ఫస్ట్ చెప్పింది ఎవరు? మా అక్క సార్. మా అక్కది వదిలేస్తే సార్, మా నాన్నకి వీడియో కాల్ చేస్తే మా నాన్న చాలాసేపు ఇట్లా సైలెంట్గా చూస్తున్నా. నేను కూడా చూస్తున్నా, ఆయన అట్లనే చూస్తున్నా, నేను కూడా చూస్తున్నా. డాడీ అంటే సో ఆయన ఏమనుకుంటా అంటే నా ఫోన్ నుండి ఎవరో కాల్ చేసి ఇంకా నాకు ఫోన్ పాస్ చేస్తారేమో అనుకొని వెయిట్ చేస్తున్నాడు. గుర్తుపట్టలేదు చాలాసేపు. నన్ను కన్నా నా తండ్రి నన్ను గుర్తుపట్టలేదు. నేను కూడా చూస్తే నాకు గుర్తుపడతారా డాడీ అనగానే షాకు. తర్వాత మెయిన్ కోడలు అనుకొని ఉంటాడు ఆయన.